హలో ఎవ్రీవన్, నా పేరు భరద్వాజ్. ఈ వీడియోలో మనం అసింక్రోనస్ పల్స్ జనరేటర్ ఫంక్షన్ బ్లాక్ గురించి నేర్చుకుందాం. ముందుగా మీ పిఎల్సి సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక లెఫ్ట్ సైడ్న స్క్రోల్ డౌన్ చేస్తే టైమర్ కేటగిరీలో అసింక్రోనస్ పల్స్ జనరేటర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి. దీనికి కామెంట్ ఇవ్వండి. ఫస్ట్ అసింక్రోనస్ పల్స్ జనరేటర్, ఇది మన బ్లాక్ పేరు. దీన్ని చూస్తే కనుక మనకి 2 ఇన్పుట్స్, ఒక అవుట్పుట్ ఉంది ఈ బ్లాక్కి. ఇవి డిజిటల్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్. సో 2 తీసుకోండి ఇన్పుట్స్, ఒక అవుట్పుట్ తీసుకోండి, కనెక్ట్ చేయండి. ఇప్పుడు కామెంట్ ఇవ్వండి. ముందుగా నేను i3 i4ని యూజ్ చేస్తాను. మీరు ఏ ఇన్పుట్స్ అయినా యూజ్ చేసుకోండి, నో ఇష్యూ. కామెంట్ ఇవ్వండి. ఇన్పుట్, దీనికి ఇన్వర్ట్. రెండో ఇన్పుట్ వచ్చి ఇన్వర్ట్. ఇది మన అవుట్పుట్. ఈ బ్లాక్ ఏం చేస్తుందంటే కనుక అవుట్పుట్ పల్సెస్ని జనరేట్ చేస్తుంది ఈ బ్లాక్. ఓకే, ప్రాపర్టీస్లోకి వెళ్తే దీనికి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. మీన్స్ 2 పారామీటర్స్ మనం ఎంటర్ చేయాలి. ఒకటి పల్స్ విత్, మనకి అవుట్పుట్ జనరేట్ అయ్యే పల్స్ ఉంటుంది కదా, మీకు ఎంత విత్ కావాలి. నథింగ్ బట్ ఆ పల్స్ ఎంతసేపు ఆన్లో ఉండాలి. నాకు 4 సెకండ్స్ ఆన్లో ఉండాలి పల్స్. దాని తర్వాత ఎంతసేపు ఆఫ్లో ఉండాలి పల్స్ అనేది. నాకు 8 సెకండ్స్ ఆఫ్లో ఉండాలి. మీరు కావాల్సిన వాల్యూస్ ఎంటర్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేద్దాం. టూల్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ పీసీ టు లోగో. మీ దగ్గర హార్డ్వేర్ లేకపోతే కనుక మీరు సిమ్యులేషన్తో మీరు ఇది మొత్తం టెస్ట్ చేసుకోవచ్చు. మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌన్లోడ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు నేను ఆన్లైన్ మోడ్కి వెళ్తున్నాను. అదేవిధంగా మన సోషల్ నెట్వర్క్ ఛానల్స్ని ఫాలో అవ్వండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే కనుక మీకు ఇమీడియట్గా రీచ్ అవుతాయి. మనం ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాము. మనం ఏం చెప్పామంటే ప్రాపర్టీస్లో అవుట్పుట్ జనరేట్ అయ్యే పల్సెస్ అనేది ఆన్ టైం వచ్చి 4 సెకండ్స్, ఆఫ్ టైం వచ్చి 8 సెకండ్స్. ఇది ఇప్పుడు టెస్ట్ చేద్దాం. నేను ఇన్పుట్ i3 ఆన్ చేస్తున్నాను. సో అవుట్పుట్ ఆన్ అయింది. 4 సెకండ్స్ తర్వాత ఆఫ్ అయిపోయింది. ఆఫ్ ఎంతసేపు ఉంటుంది? 8 సెకండ్స్ ఉంటుంది. 8 సెకండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవుట్పుట్ ఆన్ అయింది. ఇక్కడ చూడండి హార్డ్వేర్లో కూడా. నెక్స్ట్ మళ్ళీ 8 సెకండ్స్ టైమర్ రన్ అవుతుంది. 8 సెకండ్స్ టైమర్ రన్ అయిన తర్వాత
4 సెకండ్స్ టైమర్ రన్ అవుద్ది. ఆ టైమర్ రన్ అయినంత సేపు కూడా అవుట్‌పుట్ ఆన్‌లో ఉంటది. ఓకే. ఈ విధంగా ఇన్‌పుట్ ఆన్ అయినప్పుడు అవుట్‌పుట్ పల్సెస్ అనేవి జనరేట్ అవుతా ఉంటాయి. ఇన్‌పుట్ ఆఫ్ అయిపోతే టైమర్ ఆఫ్ అయిపోద్ది. బ్లాక్ ఇంకా ఆన్ పనిచేయదు. ఇన్‌పుట్ ఆన్‌లో ఉంటేనే మనకి కంటిన్యూస్‌గా మనం సెట్ చేసిన టైమింగ్ పారామీటర్‌ని బేస్ చేసుకొని పల్సెస్ అనేవి జనరేట్ అవుతూనే ఉంటాయి. ఆన్ టైమ్ ఎంత? 4 సెకండ్స్. ఆఫ్ టైమ్ ఎంత? 8 సెకండ్స్. మీరు చూస్తే గనక మనకి ఇంకో ఇన్‌పుట్ ఉంది. సెకండ్ ఇన్‌పుట్. ఇది ఇన్వర్ట్. ఇది ఆన్ చేస్తే ఏమవుద్దంటే ఆన్ టైము, ఆఫ్ టైము ఎక్స్‌చేంజ్ అవుతాయి. అంటే ఆన్ టైమ్ కాస్త ఆఫ్ టైమ్ అవుద్ది. ఆఫ్ టైమ్ కాస్త ఆన్ టైమ్ అవుద్ది. సో, నేను ఐ4 ఆన్ చేస్తున్నాను. ఐ4 ఆన్ చేస్తే ఏమవుద్ది? 8 సెకండ్స్ అవుట్‌పుట్ ఆన్‌లో ఉంటే 4 సెకండ్స్ అవుట్‌పుట్ ఆఫ్‌లో ఉంటది. చూడండి. 8 సెకండ్స్ ఆన్‌లో ఉండాలి అవుట్‌పుట్. 4 సెకండ్స్ ఆఫ్‌లో ఉంటది. సో, ఈ యొక్క టైమింగ్ అనేది ఇన్వర్ట్ అయింది. ఎక్స్‌చేంజ్ అయింది. ఎప్పుడు మన ఇన్వర్ట్ ఆప్షన్ గనక ఆన్ అయితే గనక. నేను ఐ4 ఆఫ్ చేస్తే కనుక మళ్ళా బ్యాక్ టు నార్మల్. 8 సెకండ్స్ ఆఫ్‌లో ఉంటది. 4 సెకండ్స్ ఆన్‌లో ఉంటది. సో, ఈ విధంగా మనం కంటిన్యూయస్‌గా పల్సెస్ అనేది జనరేట్ చేయొచ్చు. ఈ బ్లాక్ యూజ్ చేసుకొని. గుర్తుంచుకోండి కొన్ని బ్లాక్స్ పల్స్ జనరేట్ చేయడం కోసం యూజ్ చేసినా సరే, బ్లాక్‌కి మధ్యలో ఫంక్షనాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. అన్ని బ్లాక్స్ ఒకేలా పనిచేయవు. కొన్ని అప్లికేషన్స్‌లో కొన్ని బ్లాక్స్ యూజ్ అవుతా ఉంటాయి. మీరెప్పుడైనా సరే పల్స్ జనరేటర్ బ్లాక్‌ని ఎప్పుడైనా చూసారా? మీ ఇండస్ట్రియల్ ఎక్స్‌పీరియన్స్‌లో? ఎక్కడైనా వాడొచ్చా? మన కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. థాంక్ యూ. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.